వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. చాలా మంది ఆడపిల్లల్ని లైఫ్లో ఛాలెంజెస్ ఏమన్నా చూసారా? మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు నా జీవితంలో ఏదైతే నడుస్తూ ఉందో అదే నాకు ఛాలెంజింగ్గా ఉంది, దాన్ని భరించలేకపోతూ ఉన్నాము, మా వల్ల కావట్లేదు అని మాట్లాడుతూ ఉంటుంటారు. ఆ పెయిన్ని పదే 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 గుర్తు తెచ్చుకొని ఏ పూటకు ఆ పూట డిప్రెషన్, యాంగ్జైటీలు, ఇరిటేషన్, లేదంటే బాధ్యత లేకుండా ఉండడం, వాళ్ళపైన వాళ్ళకి విసుగు రావడం, వాళ్ళని వాళ్ళు హేట్ చేసుకోవడం చేస్తూ ఉంటుంటారు. ప్రతి ఉమెన్ కూడా ప్రజెంట్ లైఫ్ని సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా లీడ్ చేయట్లేదు, ఎప్పటికప్పుడు వెలితిగానే చూస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం? అంటే వాళ్ళకి ఏ విధంగా మనం ఇన్స్పైర్ చేయొచ్చు అంటారు? జీవితం అంటే పూల పాన్పు కాదన్న విషయం మనందరికీ తెలుసు. అలాగని ముళ్ళదారియా అని అనుకుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఇది ముళ్ళదారే అనుకోవడంలో పూల మీద కాలేసినా అవి గుచ్చుకుంటాయి. సో జీవితం అనేది సవాళ్ళు లేని జీవితం ఉండదు. అసలు ఏది సవాలు అనేది ఇంపార్టెంట్. పొద్దున్న లేవడం, పిల్లల్ని తయారు చేయడం నాకు సవాలు అని అంటే అది ప్రతిరోజు చేయాల్సిన పని. ఇంకా ప్రతిరోజు అది సవాలు ఎలా అవుతుంది? ఒకసారి ఏదైనా ఒకటి సవాలుగా నిలబడితే, ఛాలెంజింగ్గా ఉంటే ఈ ఛాలెంజ్ని నేను ఎట్లా అధిగమించాలి అని మీరు ప్రయత్నించకపోతే జీవితాంతం ఆ ఛాలెంజ్ మీ వెంట పడుతూనే ఉంటుంది. ఏ ఛాలెంజ్ ఎప్పటికీ ఛాలెంజ్ కాదు. ఎగ్జామ్స్ అంటే భయం. ఎన్నిసార్లు భయపడతావు? ఎగ్జామ్స్ వస్తాయని తెలుసు, యాక్చువల్లీ ఈ భయాన్ని ఎట్లా అధిగమించాలో నేను తెలుసుకోవాలి. ఇలా ప్రతిసారి ఒక్కొక్క భయాన్ని, ఒక్కొక్క సవాలును ఎదుర్కొనే ప్రయత్నం చేయకపోవటం వల్ల ప్రతి సంఘటన సవాలులాగే ఉంటుంది. పెళ్లి చేసుకోవటం కొంతమందికి సవాలు, కొంతమందికి జాయ్, లైఫ్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్. ఇప్పుడు మీరు లైఫ్లో ఏ సిచ్యుయేషన్ అయినా ఎలా చూస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అండి సవాలు అంటే 3 రకాలైన క్వాలిటీస్ మనలో డెవలప్ అవుతాయి. నెంబర్ 1 కరేజ్. ఏదైనా సవాలు వస్తే ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. ధైర్యం కనుక అవసరమైతే అక్కడ మీకు సవాలు మీరు ఎదుర్కోగలరు అని అంటారు. మీరు సవాలు ఎదుర్కోవాలంటే మీకు ధైర్యం ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ప్రాబ్లం అంటే ఏంటి? మీరు ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని అడ్డుకునే పరిస్థితుల్ని ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోవాలి, ప్రాబ్లం ఉండాలి, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఈ 3 ఒక చోట ఉంటే మీకు సవాలని అర్థం. అంటే మీరు ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, మీకు సమస్య ఉంది, సమస్యను సాల్వ్ చేసే స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని. సవాళ్ళు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్. పర్సనల్ లైఫ్లో ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి మీరు చెప్పారు, ఒక్కోసారి సెల్ఫ్ డౌట్ చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ మీద వాళ్ళకే ఆ డౌట్గా ఉండి ఏ పని చేసినా కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని ప్రతిసారి సోషల్ అప్రూవల్ కోసం ఎత్తుకుతుంటారు. నేను చేసింది కరెక్టేనా, నేను కట్టుకున్న చీర బాగానే ఉందా, మీరేమంటారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, నన్ను ఏమనుకుంటున్నారో, ఇవన్నీ సెల్ఫ్ డౌట్ కిందకి వస్తాయి. ఇది ఒక పెద్ద సవాలు. పర్సనల్ లైఫ్లో ఇట్లాంటి సవాళ్ళని ఎదుర్కోవాలంటే ఐ మస్ట్ డెవలప్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోకపోతే ప్రతిరోజు బయటికి వెళ్తే సవాలే. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు బస్సు ఎక్కితే ఊరికి వెళ్ళాలని, బస్సు గతుకుల రోడ్డు ఉన్నప్పుడు అయ్యో ఇది గతుకుల రోడ్డా అని నా జాగ్రత్త నేను పడ్డం తెలివైన వాళ్ళ పని. ప్రతి క్షణం ఇక మీరు బస్సు వెళ్తున్న కొద్దీ ఇది గతుకుల రోడ్డు, అయ్యో ఎగురుతోంది, ఇది పెద్ద ఛాలెంజింగ్గా ఉంది అని అనుకుంటే బాధపడుతూనే ఉంటారు. అంతటితో ఊరుకోరు. బస్సు దిగిన తర్వాత కూడా అవును ప్రయాణం ఎలా జరిగింది అని అడుగుతారు అనుకోండి. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? అంతా గతుకుల రోడ్డే, మొత్తం సవాళ్ళే, జీవితంలాగే ఉంది అని చెబుతారు. ఇది పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్, ఎంతమంది ఎక్స్పెక్టేషన్స్నో మీరు మీట్ అవ్వాలి, మీకు ఇచ్చిన గోల్ని, టార్గెట్ని ఫినిష్ చేయాలి, టైం లైన్స్ ఉంటాయి, చాలామందితో కలిసి పనిచేయాలి, ఇవన్నీ సవాళ్ళే. సోషల్ లైఫ్లో రిలేషన్షిప్, మీరు ఎంత మంచి చేసినా మిమ్మల్ని అనేవాళ్ళు ఉంటారు, మీరు ఎంత బాగా చూసుకున్నా మీరు మర్యాద చేయాలి అనేవాళ్ళు ఉంటారు, మీరు ఎంత బాగా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు మీతో తిరిగి అంతే బాగా మాట్లాడకుండా ఉంటారు. ఇవన్నీ మీకు సోషల్ రిలేషన్షిప్లో ఉన్న సవాళ్ళు. సో సవాళ్ళు అనేవి జీవితంలో అతి సాధారణం, సహజం. ఈ విషయాన్ని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. రెండవది, ఒక సవాలుతో నేను ఎంతకాలం సావాసం చేయగలను? ఇది సవాలుగా ఉండకూడదు. అంటే యూ హ్యావ్ టు డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఒక సమస్యను నేను ఎట్లా సాల్వ్ చేయాలి,
ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నాను, రోజు లేటుగా వెళ్తున్నాను, బాస్ కోపంగా చూస్తున్నాడు, ఏదో మాట అంటాడు, నేను బాధపడుతున్నాను, ఏంటో ఆఫీస్కి వెళ్ళడమే సవాలు అని అనుకోవడం కంటే కాస్త ముందుగా బయలుదేరితే, అంటే సవాలుని సవాలుగా కాకుండా నేను సొల్యూషన్ కనుక్కోవాలి. రెండోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి సవాలు మనకు ఒక అవకాశం. ఆపర్చునిటీ. ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అసలు ఛాలెంజ్ ఉంటేనే మీరు స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ అవ్వాలంటే అట్లాంటి సవాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సో సవాళ్ళకు ఆశ్చర్యపోకుండా, సవాళ్ళకు రియాక్ట్ కాకుండా, సవాళ్ళను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ తర్వాత రెండోది, నాకు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి తెలుసా అని మీరు అందరికీ చెప్పకండి. మీరేం చెప్తారంటే సవాళ్ళకు చెప్పండి, ఛాలెంజెస్కి చెప్పండి, నా జీవితం ఎంత స్ట్రాంగో తెలుసా అని. మీరు అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే సొల్యూషన్ చూడడం మొదలు పెడతారు. ఎగ్జాక్ట్లీ. మనిషి ఆలోచనలే జీవితం. మీరు మీ జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నారో అదే నిజం. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఇది సవాల్ అనుకుంటే ఎప్పుడూ సవాల్. ఇది ఒక జర్నీలో అన్ని రకాలైనవి ఉంటాయి. చుట్టుపక్కల అందమైన ప్రకృతి ఉంటుంది, గతుకులు ఉంటాయి, ఎగురుతాయి, ఆగుతుంది బండి, ఆ చివరికి డెస్టినేషన్ చేరతారు. చేరే లోపల మీరు జర్నీని ఎంజాయ్ చేస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. అంత మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. దీన్ని అనుభవంగా తీసుకొని ప్రతి సవాల్ నుంచి నేను జీవితంలో పాఠాలు నేర్చుకుంటున్నాను, ఎదుగుతున్నాను, స్ట్రాంగ్ అవుతున్నాను, రెసిలియంట్ అవుతున్నాను ఎమోషనల్గా. ఎవరైనా సూటిపోటి మాటలు పొడుస్తూ ఉంటే, ఒక చోటికి వెళ్తే, ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు నా దగ్గర ఏమీ లేవని చూస్తున్నారు అని ప్రతిసారి నేను ఫీల్ అవుతుంటే, నేను ఫీల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఎలా అవ్వాలి అని మనం నేర్చుకోవాలి తప్ప, నేను ఆ ఫంక్షన్కి వెళ్ళడమే ఎగ్గొట్టాను అనుకోండి, ఇప్పుడు సవాలు సమస్య అవుతుంది. అట్లా కాకుండా ఇలా చూడడం వల్లే నన్ను నేను డెవలప్ చేసుకున్నాను అన్నప్పుడు సవాలు అవకాశం అవుతుంది. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, మీ సవాళ్ళు మీకు అవకాశాలా సమస్యలా? ప్రతి ఆడపిల్ల కూడా డైరీలో రాసుకుని పెట్టుకోవాలి ఈ పదాన్ని. మనం వచ్చిన ఛాలెంజ్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటూ ఉన్నామా, లేదు అంటే మనల్ని మనం తక్కువ చేసుకునేలా తీసుకుంటున్నామా అన్నది వాళ్ళకే వదిలేయాల్సిన అవసరం మీరు ఉంది. సవాలు అనిపించినప్పుడు ఈ ప్రాక్టీస్ చేయండి, పిడికిలు బిగించండి, మీరు చేయండి ఒకసారి. నౌ యూ టెల్ దట్ మై లైఫ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మై ప్రాబ్లమ్ అనిపించినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో చూడండి. ఎప్పుడైనా సరే ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీకు నా బాధలు చెప్పాలి అని అనిపించినప్పుడు ఈ మాట చెప్పండి, మై లైఫ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మై ప్రాబ్లమ్స్ అని పిడికిలు బిగించి చెప్పండి. అప్పుడు వెంటనే మీ ఆలోచనల్లో షిఫ్ట్ జరుగుతుంది. బా, కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివిటీ ఆరా. యూ స్టార్ట్ ఫీలింగ్ ఇట్. డెఫినెట్గా సార్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇది కాదు అని గట్టిగా బలంగా మాట్లాడుకుంటూ ఉంటామో మనకి నెక్స్ట్ పేజ్ తెరిచే అవకాశం ఉంటూ ఉంటుంది, ఒక అడుగు వేసే అవకాశం ఉంటూ ఉంటుంది. మీరు అన్నారు, ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మన వైపు చిన్న చూపు చూస్తారేమో అన్న దగ్గరే ఆగిపోతారు. ఎగ్గొట్టే వాళ్ళు ఉంటుంటారు, వెళ్లకుండా అలాగే ఆగిపోయి దాన్ని సమస్యగా మార్చుకుంటాం. రేపు ఇంకొకసారి పిలిచినా పోయినసారి వెళ్ళలేదు, ఈసారి వెళ్తే ఏమనుకుంటారు, 2 సమస్యలు. ఇలా లింక్ అవుతూనే ఉంటుంటాయి. అది ప్రాజెక్ట్ అయినా, ఫంక్షన్ అయినా, ఇంకేదైనా సరే దాన్ని ఎప్పుడైతే ఛాలెంజ్గా తీసుకొని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తూ ఉంటుంటామో జీవితంలో చాలా అనుభవాలు తెచ్చుకోవచ్చు. మనం చెప్పిన ప్రతి ఎపిసోడ్లో ఎక్కడో ఒక పాయింట్ మీరు మాట్లాడుతూ ఉంటుంటారు. చాలామంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, నేను అమ్మాయిగా చెప్తూ ఉన్నాను, చాలా కనెక్ట్ అవుతూ ఉంటుంటాము. చాలామంది డే అనేది ఛాలెంజింగ్గా ఉంది, డిప్రెషన్ ఎక్కువైపోతుంది, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, హస్బెండ్ సపోర్ట్ చేయడు, ఆఫీస్కి వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, కిడ్స్, మేము రకరకాల ప్రాబ్లమ్స్తో లైఫ్ ఏంటిది అన్న గందరగోళంలో పడిపోయి ఉన్నాము, మాకు సొల్యూషన్ ఏంటో కనిపించట్లేదు అనుకునే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళు లైఫ్లో ఒక అడుగు ముందుకు వేయాలన్నా, క్లారిటీ రావాలి అన్నా, ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలి అనుకున్నా మన కౌన్సిలింగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారా? ప్రాబ్లం అనేది మైండ్లో ఉంటే కంటికి కనిపించేది ప్రతిదీ ప్రాబ్లంలా కనిపిస్తుంది. అయితే మైండ్లో మన ఆలోచనలను ఎలా షిఫ్ట్ చేయాలి, పాజిటివ్గా ఎలా చూడాలి, మన పర్స్పెక్టివ్ని ఎలా మార్చుకోవాలి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ సమస్యలకి సొల్యూషన్స్ని కూడా పొందొచ్చు. ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే మనం కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళని కలవచ్చు. డెఫినెట్గా సార్. సో ఎవరైతే మా ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్తూ ఉన్నాను, ఇవాళ ప్రతి ఆడపిల్ల కూడా చాలా సెన్సిటివ్ అయిపోయి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా
లైఫ్ మొత్తం ప్రాబ్లమే అనుకుంటూ ఆగిపోతూ ఉన్నారు. అది స్టడీస్ కావచ్చు, కెరియర్ కావచ్చు. కొన్ని సమస్యలని వాళ్ళు మీతో ఓపెన్గా చెప్పుకోలేరు. ఒక దగ్గర అలా ఆగిపోతూ ఉంటుంటారు. దానివల్ల వాళ్ళకి యాంగ్జైటీ, స్ట్రెస్, దాంతోపాటు డిప్రెషన్ డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు కనుక గమనిస్తూ ఉంటుంటే బాగున్న వాళ్ళు సడన్గా నలుగురిలో ఉండట్లేదు, ఒంటరిగా కూర్చుంటూ ఉన్నారు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అని మీరు గమనిస్తూ ఉంటుంటారు. మీ పిల్లల్లో ఇది కనిపించినా, లేదా మీకు మీరు స్వతహాగా ఐడెంటిఫై చేసుకోగలిగిన, మేము కొన్ని వాటి వల్ల బంధించుకోబడ్డాము, వాటి నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నాం, చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది, డిప్రెషన్ అయిపోతూ ఉన్నాము, మేము ఎటు తేల్చుకోలేకపోతున్నాం, జీవితం అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా రామ్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీ లైఫ్లో ఏదైతే ఆ అపాయింట్మెంట్ టైం ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ అనుకొని ఒకసారి స్టెప్ తీసుకోండి, డెఫినెట్గా చేంజ్ని చూస్తారు. మీకు కనుక అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.